చేసిన వాడు ఆయనే. అందులో సుస్పష్టమైన ముహక్కమాత్ వచనాలు ఉన్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన ముతషాబిహత్ వచనాలు కూడా ఉన్నాయి. హృదయాలలో వక్రత ఉన్నవారు అందులోని బహువిధ భావ వచనాల ముతషాబిహత్ వెంట పడి ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు. తమ యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా అనేక రకాల తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి యొక్క నిజమేంటో అల్లాహ్కు తప్ప వేరెవరికి తెలియదు. అయితే జ్ఞానంలోని పరిపక్వత పొందిన వారు మాత్రం మేము వీటిని విశ్వసించాం, ఇవన్నీ కూడా మా యొక్క ప్రభు అయిన అల్లాహ్ తరపు నుంచి వచ్చాయి అని అంటారు. నిజానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే ఈ యొక్క హితబోధను, ఉదాహరణలు ఇవన్నీ కూడా గ్రహిస్తారు. 8-9 వాక్యాలు. వారు ఇలా వేడుకుంటారు, ప్రార్థిస్తారు, మా ప్రభు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తర్వాత మా హృదయాలలో వక్రతకు రానియకు. మా హృదయాలలో వక్రత కానీ, కలత కానీ, అనుమానం కానీ, డౌట్ కానీ రానియకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు. ఓ మా ప్రభు, నిశ్చయంగా నీవు జనులందరినీ ఒకరోజు ఖచ్చితంగా సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో ఎటువంటి సందేహానికి డౌట్ లేదు. అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. 14-15 వాక్యాలు. స్త్రీలు, కుమారులు పోగు చేయబడినటువంటి వెండి బంగారు రాసులు, స్త్రీలు కానీ కుమారులు కానీ పోగు చేసిన సంపాదన వెండి బంగారం, ఈ యొక్క రాసులు, ఆస్తిపాస్తులు కానీ, అచ్చు వేయబడిన మేలుజాతి గుర్రాలు కానీ, పశువులు కానీ, ఈ యొక్క పంట పొలాలు, ఆస్తిపాస్తులు కానీ, ఇటువంటి వ్యామోహాలపై ప్రేమ, ఇటువంటి వాటిపైన ప్రేమ, వ్యామోహం, ఆశ జనులకు మనోజ్ఞంగా, ఆనందంగా, హాయిగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామాగ్రి. ఇవన్నీ కూడా ప్రపంచంలో జీవన సామాగ్రి. మరలిపోవలసింది అత్యుత్తమ నివాసం అయితే అల్లా వద్దనే ఉంది. ఎప్పటికీ ఉండే జీవితం, ఎప్పటికీ ఉండే ప్రపంచం అల్లా వద్దనే ఉంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వీటికంటే మేలైంది ఏంటో మీకు తెలుసా? దైవభక్తి. దైవభక్తి కల వారికి వారి ప్రభు వద్ద స్వర్గవనాలు ఉన్నాయి. వారి కింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. మరి పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నిటితో పాటు అల్లా యొక్క ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లా దాసులను కనిపెట్టుకుని ఉన్నాడు.